అరే రే బతికేటట్టే లేదు కదా మొత్తం మీద పరిస్థితి అట్లున్నది. మళ్ళా ఈ కాలుష్యం వచ్చి ఆస్తమాతోని సస్తమా అన్నట్టున్నది పరిస్థితి. ఇక ఢిల్లీ మళ్ళీ ఒక రికార్డు కొట్టింది అంటుల్లో. ఒకసారి అరుచుకొని వస్తాం పండి. మన దేశ రాజధాని అని గొప్పలు చెప్పుకునే ఢిల్లీ ఒక చెత్త రికార్డును కొట్టేందులో గదే కాలుష్యం ముచ్చట. ఇది ఒకసారి రెండు సార్లు కాదుల్లో వరుసగా 4 సార్లు రికార్డు కొట్టింది. మళ్ళా ఇంతగానం కరువులనే కాలుష్యం ఎందుకు పెరుగుతున్నదని పరిశాన్ అవుతున్నారులే. పోరగాళ్ళు జాతరల బండ్లు కొన్నట్టే అందరూ బండ్లు కొనుడు, రోడ్ల మీద ఇష్టం వచ్చినట్టు తిప్పుడు. అందుకే మళ్ళా ఇంతగానం కాలుష్యం ఉన్నది. ఇట్లా ఢిల్లీలో ఒకతానే కాదుల్లో, ముంబైలా, బీహార్లా, హైదరాబాద్లా, బెంగళూరులా ఏడ చూసినా గిదే కథ. కరెంటు బండ్లు కొనుండ్రి అందరూ చెప్పుడే కానీ ఒక్కరు కరెంటు బండ్లు కొన్నది లేదు. రోడ్ల మీద మొత్తం పెట్రోల్ బండ్లు, డీజిల్ బండ్లే మరి. ఇట్లా పెట్రోల్ బండ్లు, డీజిల్ బండ్లు రోడ్ల మీద తిప్పేసరికి ఇంకా జర ఎక్కువ అవుతున్నది కాలుష్యం. ప్రతి ఏటా 9 మంది చస్తే అందులో ఒకరు కాలుష్యంతోనే చస్తున్నారు అంటుళ్ళు. అవును మరి, కాలుష్యంతోని ఆస్తమా వచ్చి సస్తమా అనే పరిస్థితి వచ్చింది. ఇక ఇదంతా ముచ్చటను ప్రపంచం మొత్తం సర్వే చేసి ఐక్యూ అనే సంస్థ మొత్తం బయట పెట్టిందుళ్ళు. ఇంత ప్రమాదమైన కాలుష్యాన్ని తక్కువ చేయాలని చెప్పి ఎంతో మంది రోడ్ల మీదకి వచ్చి నిరసనలు తెలిపినా కానీ ఇదే పరిస్థితి. చూడాలి మరి, ఆఖరికి వస్తే కాలుష్యం పెరిగి అందరం కాటికోతామో ఏమో.